మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తేనే తప్ప బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా అట్లాంటి రోజులు కూడా రానున్నాయి. చాలా మటుకు కూడా ఇప్పటికే 12 దాటిందంటే దాదాపుగా కూడా ఎమర్జెన్సీ పనులు, పెద్ద పనులు, ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే తప్ప బయటకు రావట్లేదు జనాలు. మరి ఎక్కడెక్కడైతే సాయంత్రం వేళలో అయితే బయటకు వస్తున్నారు. గత ఫిబ్రవరి సంబంధించినటువంటి నెలను చూసుకుంటే దాదాపుగా కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ దాదాపుగా ఒక 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాలి. కానీ ప్రస్తుతం 40 డిగ్రీలు అయితే దాటుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. అయితే 40 డిగ్రీలు అనేసరికి అంటే కూడా పెద్ద మొత్తమైనటువంటి ఎండ. ఇది ఇప్పుడే ఇలా ఉందంటే ఏప్రిల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మటుకు కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు డాక్టర్లు సైతం కూడా కొన్ని సూచనలు పాటించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎండలో బయటకు తిరిగేవారు, ముఖ్యంగా కూడా బండి పైన వెళ్ళేవారు హెల్మెట్లు కానీ ఒక కర్చీప్ లాంటిది కూడా వేసుకోవాలి, మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. ఎందుకంటే గాలులు కూడా విపరీతమైనటువంటి వేడి గాలులు వస్తున్నాయి. ఈ వేడి గాలులతో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకవేళ కనుక ఖచ్చితంగా బయటకు జర్నీ చేసే కనుక ఖచ్చితంగా వాటర్ బాటిల్ని సైతం కూడా వెంబడ పెట్టుకోవాలని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. చాలా మటుకు నిజామాబాద్ చూడొచ్చు, ప్రధాన రహదారిలో కూడా ఇప్పుడు దాదాపు సాయంత్రం వేళ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి క్రమం చూడొచ్చు. చాలా మంది కూడా బైక్ డ్రైవ్ చేసేవారు హెల్మెట్ సైతం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఎండాకాలంలో. కాబట్టి పెద్ద మొత్తంలో అయితే తగిన ఏర్పాట్లు కూడా వాహనదారులు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరోవైపు చూసుకుంటే చాలా మటుకు కూడా కొన్ని సెంటర్లలో కూడా వాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, లేకపోతే పండ్లు అమ్మే వాళ్ళు కావచ్చు, పెద్ద మొత్తంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. చాలా మటుకు కూడా ఎక్కడైనా శీతల పానీయాలు ఉంటే సైతం కూడా శీతల పానీయాలు త్రాగుకుంటూ కూడా ఎండ వేడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది మాట్లాడదాం, ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది ఎండలు అయితే ఫిబ్రవరిలో ఇలా ఉన్నాయి, మరి మార్చిలో ఇంకా ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి కూడా బయటకు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మరి ఏంది ఎండలను ఎట్లా చూడాలి ఇప్పుడు? ముఖ్యంగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే అధికారులు తెలిపే విధంగా 41 డిగ్రీలు కొనసాగుతుంది సార్. బయట వెళ్ళాలంటే చాలా భయపడాల్సిన పరిస్థితి ఉంది సార్. జిల్లా వ్యాప్తంగా ఈ ఎండల బారిన పడకుండా, ఆసుపత్రి బారిన పడకుండా పోలీస్ శాఖ అధికారులు కానీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా చలివేల కేంద్రాలతో పాటు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకున్నాం సార్. దీనివల్ల ఎవరు కూడా వడదెబ్బ బారిన పడి చాలా మంది చనిపోతారు సార్. పరిస్థితి ఏదైనా పని జరగాలన్నా, చేసుకోవాలన్నా ఉదయం పూట రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం అంటే బయట వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది సార్. కాబట్టి మీ సుమన్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, చలివేల కేంద్రాలు కానీ హెల్త్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు కోరుతున్నాం సార్. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మరి బయటకైతే నడుస్తున్నారు, ఎట్లాంటి టైంలో బయటకు వస్తున్నారు అసలు ప్రజలు? మేము చూడండి సార్, ఇగో క్యాబ్ పెట్టుకొని బయట వెళ్ళినాం సార్. ఇప్పుడు హనుమాన్ జయంతి జరుగుతున్న సందర్భంలో భక్తులు ఉపవాసాలు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలన్నా చేసుకున్నా ఉదయం పూట 10 లోపు చేసుకోవాలి, లేదంటే సాయంత్రం 6 తర్వాత అని. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. చూడొచ్చు, దాదాపుగా కూడా మండే ఎండలు అయితే విపరీతమైనటువంటి ఎండలు. బైక్ పైన వెళ్ళినా కూడా, నడుచుకుంటూ వెళ్ళినా కూడా చెమటలు కారిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు కూడా ఎండ ఉన్నప్పటికీ మరోవైపు వేడి సైతం కూడా అలాగే ఉండడము, గాలి కూడా అలాగే అట్లాంటి గాలి వీచడంతో కూడా చాలామంది కూడా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నా చెప్పు, ఏంది ఎండలు ఇంత కొడుతున్నాయి, మరి ఇప్పుడే ఇట్లా ఉన్నది ఎండ, ఎట్లా జాగ్రత్తలు అయితే తీసుకోవాలా? మరి రోడ్లపైకి వచ్చే వాళ్ళు ఎట్లా ఉండాలంటారు? ముందుగా మీ సుమన్ టీవీ ప్రేక్షకులకు నేను 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎండలో బాగా ముదురుతున్నాయి, రాబోయే రోజులలో ఇంకా ముదిరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 12 నుంచి 4-5 మధ్యలో ఎవరు బయటికి వెళ్ళదు, ప్రజలు ఎవరు బయటికి రాకూడదు. దీనిపైన ఉన్నత అధికారులు కానీ ఎవరైనా స్పందించి కొంచెము అవేర్నెస్ చేస్తే బాగుంటుంది, అంటే ప్రచారం చేస్తే బాగుంటుంది. స్కూల్ పిల్లలు కానీ ఇంకా ప్రయాణికులు కానీ బాగా జాగ్రత్త వహించాలా దీని మీద. అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం.
ఈ సుమన్ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఎండకు బాగా కూడా తట్టుకునే వాళ్ళు కూడా ఏదైనా శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా న్యాచురల్గా ఉన్నటువంటి పానీయాలు ఈ నిమ్మరసం కానీ ఇంట్లో చేసుకున్నటువంటి కొన్ని కూల్ అంటే బాడీకి కూల్ అయ్యేటి చేస్తే బాగుంటుంది. చాలామంది బయట ఈవెంట్ అవి తాగుతూ ఉంటారు. ఇట్లా తాగితే మంచిది అంటారా, లేకపోతే న్యాచురల్ తాగితే మంచిది అంటారా? నేచురల్ తాగితేనే బాగుంటుంది. నేచురల్ ఏముంటుందంటే కొబ్బరి బొండాలు కానీ, ఇప్పుడు నిమ్మరసం కానీ, పానీయాలు ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాము అంబలు కానీ, అలాంటివి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఎండకి తట్టుకోగలుగుతారు. ఇది చూడొచ్చు, మొత్తానికి కూడా వేడిని తట్టుకోవాలన్నా కూడా ఈ వేసవికి సంబంధించి దాదాపుగా 3-4 నెలలు అయితే చాలా మట్టుకు కూడా ఎండలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పి ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కూడా శీతల పానీయాల్లో చూసుకుంటే కూడా పండ్లు కానీ పండ్ల రసాలు తీసుకోవడం వల్ల చాలా శ్రేష్టం అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు కొన్ని కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా చాలా అనార్థాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి న్యాచురల్గా ఉండేటువంటి ఫ్రూట్స్ కానీ, నిమ్మరసం లాంటివి కానీ, తేనె లాంటివి కానీ ఇట్లాంటివి తాగడం వల్ల కూడా మరింత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కొబ్బరి బొండాలు కూడా చాలా చలువ చేస్తుంది. కాబట్టి కొబ్బరి బొండాలు సైతం కూడా తాగడం చాలా హెల్త్కు మంచిది అంటున్నారు. ముఖ్యంగా కూడా ఎండ వేడిని చూసుకుంటూ కూడా మొత్తం ఒంటిపూట బడులు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ రోజు నుంచి కూడా పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం కూడా ఎండ వేడిని చూసుకుంటూ కూడా ఒక్కపూట బడులు అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటు కూడా పిల్లలు అయితే ఎండలో వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు చూసుకుంటే కనుక ఇక్కడ చూడవచ్చు, రోడ్డు పైన కూడా క్యాప్లు కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎండ వేడిని తట్టుకోవాలంటే తలపైన అయితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అయితే రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అయినా కూడా చూడొచ్చు. కాక ఇట్లా ఎండ ఎట్లుంది? మంచి కట్టుకున్నావు మరి, మంచిగా బాగా జరుగుతుంది. ఇట్లా కట్టుకునే పోతావు రోజు కూడా? ఇప్పుడు పరిస్థితిగా అటు అయినా ఎక్కువ చెప్తుడు. మీ పెద్ద మనుషులు మంచిగా కట్టుకుంటారు, అప్పట్లో కూడా కట్టుకుంటుండే కదా. రుమాలు చుడుతుంది, రుమాలు బంద్ చేసిన ఎక్కిరిస్తారా, మీ అసలు ఎక్కిరిస్తారు. ఎవరు ఎక్కిరే ఎండకు తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కట్టుకోవాలా. మనం ఎక్కిరేది చూస్తాం కదా, రేపు పొద్దున ఏదైనా జరిగితే హాస్పిటల్లో పడితే మన కుటుంబం పరిస్థితి ఐదు ఊళ్ళు వస్తుంది. ఇది 2 సుట్లు వచ్చాయి. మంచిగా ఉందా ఇట్లా కట్టుకుంటే? చల్లగా ఉంటుంది జర. చూడొచ్చు, పెద్ద మొత్తంలో కూడా ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక పరంగా కూడా తన యాక్షన్ అయితే తలకు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో బండి పైన వెళ్ళే వాళ్ళు సైతం కూడా హెల్మెట్లు పెట్టుకుంటారు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇక్కడ చూడొచ్చు ఇట్లాంటి ఖర్చీపులు లాంటివి కూడా కట్టుకుంటారు. అయితే మొత్తం చూడొచ్చు, రోడ్డు పైన కూడా కొన్ని ఏరియాలలో క్యాప్స్ పెట్టి అమ్ముతున్నారండి. చాలా మట్టుకు కూడా ఇట్లాంటి క్యాపులు ధరించడం వల్ల కూడా ఆ ఎండ నుంచి ఎంతో కొంత ఉపశమనం అయితే ఉంటుంది. బాణుడు మధ్యాహ్నం కాగానే తలపైననే నిటారుగా ఉన్నటువంటి సూర్యకిరణాలు కూడా తలపై పడడంతో కూడా మరింత ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే చాలా మట్టుకు కూడా తిరిగినటువంటి తనకున్నటువంటి స్టామినా శక్తి అంతా కూడా దాదాపు అంతా కూడా ఈ ఎండవేడితో చాలా ఇబ్బంది ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్యాపులు చూడొచ్చు, రోడ్డు పైన కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు క్యాపులు కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. చాలా మట్టుకు కూడా కొనుగోలుదారులు వస్తున్నారు. ఇట్లాంటి క్యాపులు ధరించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందండి. ఎండవేడి నుంచి చాలా వరకు కూడా రక్షింపబడతారని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. దీంతో పాటు కూడా ఒకవైపు ఉదయం లేచి నుంచి కూడా చాలా వరకు కూడా ప్రతి ఒక్క జాగ్రత్తలు అయితే ఎండాకాలం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బయటకు వెళ్ళే క్రమంలో కూడా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతో పాటు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కర్చీఫ్ లాంటిది కట్టుకోవాలి. కళ్ళకు గాగుల్స్ పెట్టుకుంటే మరింత కూడా ఎండవేడి నుంచి తగ్గించే అవకాశం అయితే ఉండొచ్చు. దీంతో పాటు కూడా తినే ఆహారంలో కూడా డైట్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. దీంట్లో కూడా ఎక్కువగా వాటర్కి సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బంది ఎండవేడి నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు అని ఒకవైపు నిపుణులు చెప్తున్నారు. మరోవైపు కూడా సాయంత్రం వేళలు సైతం కూడా ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, ఇటు చిన్నపిల్లలు సైతం కూడా ఉదయం సాయంత్రం వేళనే బయటకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఫిబ్రవరిలో ఇట్లా 40 నుంచి 41 డిగ్రీలు ఉందంటే గత కొన్ని నెలల అంటే మార్చిలో ఎట్లా ఉండబోతుంది, ఏప్రిల్ ఎలా ఉండబోతుంది అని చెప్పి చాలా మటుకు కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది ప్రజల నుంచి. ముఖ్యంగా కూడా అడవులు నరకడం ఒక మెయిన్ రీజన్గా చెప్పొచ్చు. దీంతో పాటు కూడా పొల్యూషన్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఎండని ఏప్రిల్లో రావాల్సిన ఎండలు మార్చి ఏప్రిల్లో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే వస్తున్నాయంటే చాలా మటుకు కూడా అడవులన్నీ కూడా కొట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్. చెట్లన్నీ నరికేయడం వల్ల కూడా ఎండ వేడి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరోవైపు కూడా పొలాలు సైతం కూడా ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకునాల్సినటువంటి భూములు సైతం కూడా అడుగుకి వెళ్ళిపోతుంది. వాటర్ లెవెల్ కూడా మొత్తం అడుగంటిపోతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఎండ వేడి నుంచి కూడా చాలా వరకు ప్రజలు ఎవరిది వాళ్ళు కూడా స్వీయరక్షణ చేసుకుంటే ఇట్లాంటి ఎండ వేడి నుంచి కూడా బయటపడొచ్చని నిపుణులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది, ఇప్పటికే ఫుల్ ఎండలు కొడుతున్నాయి. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ఎండాకాలం మరి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువనే ఉన్నాయి.
కాబట్టి దీనికి జాగ్రత్తలు పొద్దున 10-11 గంటల లోపు ఏదైనా పనులు ఉంటే సిటీకి వచ్చేది ఉంటే వచ్చి చేసేసుకొని మధ్యాహ్నంలో 12 గంటల లోపు ఇంటికి ముట్టి మరి సాయంత్రం 4 గంటల తర్వాతనే బయటకు వెళ్ళాలి ఏదైనా ఉంటే. అది దీనికి విడదెబ్బ కావచ్చు, ఇప్పుడు ఈ వాతావరణం చేయబట్టి వైరల్ ఫీవర్ కావచ్చు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. విడదెబ్బ తగలకుండా ఉండడానికి మరి ఎంత సాధ్యమైతే అంత మంచిగా ఇంట్లో 12 గంటల లోపు పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళాలని, తర్వాత సాయంత్రం 4:30 తర్వాత 5 గంటల ప్రాంతంలో ఒకసారి బయటకు వెళ్తే ఏదైనా పనులు చేసుకోవచ్చని కొంత జాగ్రత్త తీసుకొని మన ఓన్గా ఆలోచన తీసుకొని కొంచెం జాగ్రత్త పడి పిల్లల్ని మరి ఫ్యామిలీలను బయటకు దింపకుండా కొంత ఇంటి దగ్గర ఉండి సమయం ఎక్కువ ఇంటికాడ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, ఇది మార్చిలో ఇంత ఎండలు ఉన్నాయి అని అంటే ఇంకా ఏప్రిల్ మే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అందరూ ఎవరిది వారు సహకరించుకొని ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తారు అసలు? మాది కమలాపూర్ డిచ్వెల్ మండల్. నేను అక్కడి నుంచి వస్తున్నాను. ఇప్పుడు సాయంత్రం ఈ టైం అవుతుంది, ఇంత కొడుతున్నది, ఇంత చెమటలు వస్తున్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు 4 తర్వాత వెళ్ళినా ఇంకా అయినా 4 తర్వాత అంటే 5 గంటల వరకు ఇంట్లో ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. మరి జాగ్రత్తలు తీసుకుంటారా? ఇప్పుడు బండి మీద వస్తారు, ఖచ్చితంగా అయితే ఏదైనా ఒకటి క్యారీ చేయాలి, ఒక హెల్మెట్ ఖర్చీపు ఏదైనా ఒకటి కట్టుకోవాలి. మరి అట్లా వస్తారా కట్టుకొని? నేను బయటకు వెళ్ళినా అంటే కంపల్సరీ లోకల్లో కాకుండా ఇటు బయటకు వెళ్ళినా అంటే 4 తర్వాత ఎప్పుడు వెళ్ళినా హెల్మెట్ కంపల్సరీ ధరిస్తున్నా. హెల్మెట్ కంపల్సరీ ధరించాలా. క్యాప్ కంటే హెల్మెటే బెటరు, ఎందుకంటే వడదెబ్బ ముఖానికి చెవులకు తగలకుండా ఉంటుంది. దాని ప్రభావం చాలా వరకు ఉంటుంది కాబట్టి హెల్మెట్ ప్రతి ఒక్కరూ దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని నా విజ్ఞప్తి. కెమెరా పర్సన్ జగదీష్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.